చెప్పేది చంద్రబాబు అయితే ఈయనేది అలా పాటోళ్ళు అన్నట్టే ఉంటుంది కథ. బరాబర్ అది నిజమే అనిపిస్తున్నది. ఎందుకంటే చంద్రబాబు సెకండ్ కూడా ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అదే మాట్లాడతాడు. ఏది చూస్తే అది నేనే కనిపెట్టినా అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద జీవరాశి బతుకుతున్నదంటే దానికి నేనే కారణం అన్నా కూడా ఆశ్చర్యం లేదుల్లా. అట్లుంటాయి బాబు గారి మాటలు. అందుకే కరోనా టైంలో కూడా ఏమో అన్నాడు యాదుకున్నదా? ఒక్కసారి నుండి తతిమ ముచ్చట మేం చెప్తాం గాని. బాహుబలి బల్లాల దేవునితోని యుద్ధం చేసిన దానికంటే ఎక్కువ నేను పవర్లో ఉంటే కరోనా పురుగుతోని కత్తి వట్టి యుద్ధం చేసేటోని ఖండాలుగా ఖండించేటోని నా భయానికి కరోనా వైరస్ అసలు వచ్చేదే కాదు అన్న రేంజ్లో డైలాగులు కొట్టిండు కదా చంద్రబాబు అప్పట్లో. అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే కరోనా వచ్చాడా తమ్ముడు. మరి ఇప్పుడు చంద్రబాబే పవర్లు ఉన్నాడు, ఆయనే సీఎం. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నదిలా కరోనా? హాంకాంగ్ సింగపూర్లో మస్తు కరోనా కేసులు పెరిగినాయట. మన దేశంలో కూడా నిన్నటిదాకా 257 యాక్టివ్ కేసులు నమోదైనాయట. అందులో కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 1-2 కేసులు ఉన్నాయి. మన రాష్ట్రంలోకి కూడా వస్తే రావచ్చు. ఇక దీనికి మరి చంద్రబాబే సమాధానం చెప్పాలి కరోనా ఎందుకు వచ్చిందో అన్నట్టు. ఇంకా కరోనా వైరస్ కనిపెట్టింది కూడా నేనే అన్నాడుగా చంద్రబాబు. యాదుకున్నదానులా కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? మరి ఇప్పుడు కరోనా మళ్ళీ వస్తుంది కాబట్టి ఇంకో వ్యాక్సిన్ ఏమన్నా కనిపెడతాడో ఈ సైంటిస్ట్ బాబు. చెయ్యి కొంచెమన్నా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. అరే ప్రపంచమంతా కరోనా పురుగుతోనే ఆగమైతే దాన్ని నేను అధికారంలో ఉంటే ఆపేటోన్ని అన్నాడు బాబు అంటే ఇక మాటలను ఏమనాలనో పబ్లిక్ మీరే చెప్పాలి. మరి కరోనా వైరస్ను అడ్డుకునుడు అంటే దోమల మీద దండయాత్ర చేసుడు అనుకుంటుండో కదా చంద్రబాబు, ఆయనకే తెలియాలి. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టెల మీద మందు బాటిళ్ల మీద రాసుంటది. అంటే సిగరెట్లు మందు తాగితే పిడాత సస్తరు, తాగకుండ్రి అని ముందస్తు హెచ్చరిక అన్నట్టు. కానీ జనం బాగా తాగాలే, తాగి ఊగాలే, రోజంతా మత్తుల్నే పడుండాలే అని అంటున్నారు టీడీపీ లీడర్లు. అందుకే మీరు ఎంత తాగుతారో తాగుండ్రి, అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుండ్రి, ఎవడాపుతాడో నేను చూస్తా అని అంటున్నాడు ఒక టీడీపీ లేత లీడరు. ఆవు చేన్ల మేస్తే దూడ గట్టున మేస్తుందా? సీనియర్ లీడర్లను చూసి బుడ్డ లీడర్లు సుతా అట్లనే తయారైండ్రు. ఏపీలో ఇప్పుడు తాగినోనికి తాగినంత మందు అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇంకొకటి బెల్ట్ షాపు, కొన్ని ఏరియాలలోనైతే డోర్ డెలివరీ సౌలత్ కూడా ఉన్నదట. ఇట్లా ఫోన్ కొడితే అట్లా ఇంటికే వస్తున్నదట మందు. నీ తాగుడు మీద మన్నువయ్యా, ఇదేం తాగుడు ఇదేం ఊగుడు అని ఆడోళ్ళు వాళ్ళ మొగుళ్ళని చూసి బాధపడుతుంటే మనల్ని ఆపేది ఎవర్రా, మీరెంత తాగుతారో తాగుండ్రి, ఎవరన్నా పట్టుకుంటే నాకు ఒక్క ఫోన్ కొట్టుర్రి, నేను చూసుకుంటా అంటున్నాడు టీడీపీ లీడరు. మీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్నా అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేయని చెప్పాలి. మా నాయనే ఎంత ముద్దుగా చెప్తున్నాడో విన్నారు కదా. ఎవడు ఎంత తాగితే అంత తాగుర్రి, తాగి ఆటోలు వేసుకొని రోడ్ల మీద తిరుగుండ్రి, పోలీసులు పట్టుకుంటే నాకు ఫోన్ చెయ్యుండ్రి, మా ఓడే అని నేను వాళ్ళకి చెప్తే ఇడిచిపెడతారు అని అంటున్నాడు ఈయన. ఎవరి మందు బాబుల పాలిట రక్షకుడు అనుకుంటున్నారా? మంత్రి ఫరూక్ కొడుకు నంద్యాలలో జరిగిన మినీ మహానాడులో మాట్లాడుకుంటా యూత్ పోరలకి ఇంత మంచి ఉపదేశం ఇచ్చిండు. మరి నిజంగానే ఈయన మాటలు పట్టుకొని పోరగాళ్ళు తాగి రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు తిరిగి యాక్సిడెంట్కి ఇట్లయితే ఎవరిదో బాధ్యత? మరి ఇక దీని మీద పోలీసులు ఎట్లా స్పందిస్తారో ఏందో కానీ సూపర్ 6 హామీల గురించి మాట్లాడుర్రి అని టీడీపీ నేతలను జనాలు అడుగుతుంటే వాళ్ళేమో తాగుండ్రి ఊగుర్రి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుర్రి అని చెప్తున్నారు. గిట్లున్నది కూటమి సర్కారు పాలన. ఏం చేస్తాం? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు ఎవ్వలన్నా. కానీ టీడీపీ పరిస్థితి చూస్తుంటేనైతే పాపం ఇంట్లో దిక్కు లేదు, బయట అంతకంటే దిక్కు లేదు అన్నట్టున్నది. అయ్యయ్యో, ఇది మేమంటున్న మాట కాదు సుమి, స్వయంగా వాళ్ళ పార్టీ లీడర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయ్యో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టే ఉన్నది టీడీపీ కింది స్థాయి నేతల పరిస్థితి. మీదున్న లీడర్లు జనానికి మేలు చేసుడు దేవుడేరు కానీ మమ్మల్నే పట్టించుకుంటలేరు, మాకు న్యాయం చేస్తలేరు అని వాళ్ళ పార్టీ లీడర్లు వరుస పెట్టి మినీ మహానాడు సాక్షిగా బాధలు ఎల్లబోసుకుంటున్నారు. నిన్ననే అనంతపురం మినీ మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముంగట్నే వాళ్ళ పార్టీ కార్యకర్త అన్యాయం జరిగింది నాకు అని పురుగుల మందు తాగిండు కదా.
ఇవాళ కాకినాడ రూరల్లో ఏం జరుగుతున్నదో తెలుస్తలేదు. జనాలకు మంచి చేయాలంటే మా కూటమి ఎమ్మెల్యేనే సహకరిస్తలేడు అని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీని ఉద్దేశించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్ల అనంతలక్ష్మి కోపం చేసింది. ఎందుకు పని చేయకోకుండా ఉన్నాం ఇక్కడ. 7,000 మెజార్టీ తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు ఏ వచ్చినా సరే కనీసం ఇవి వచ్చినాయని మాకు చెప్పడం కానీ చేయడం కానీ జరగట్లేదు. అంతేకాదు కాకినాడ జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతున్నది. ఇట్లయితే పార్టీ పనైపోతుంది అని పిఠాపురం మినీ మహానాడులో జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడిండు. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ విస్మరిస్తారో మళ్ళీ ప్రభుత్వం గ్యాప్ వచ్చే పరిస్థితి గత పరిస్థితుల్లో ఉంది. మళ్ళీ అది రాకుండా చూసుకోవాలి. మరిగా వీళ్ళ పార్టీ నేతలే ఏం చేస్తలేరు ఈ ఎమ్మెల్యేలు అని వాళ్ళ నోటి నుంచే చెప్తుంటే ఇంకా జనం ఏమనాలే, ఏందో ఏమో పోన్రి ఈ కూటమి సర్కారు వాళ్ళ పార్టీ వాళ్ళకే న్యాయం చేస్తలేదంటే ఇంకా పబ్లిక్ ఏం న్యాయం చేస్తుంది అని మాట్లాడుకోబట్టారు జనాలు. ఆడుకుందామని పార్కుకు పోయిందో బుజ్జి. పెద్ద మనిషి రాయేష్ల వారు 7:30 కదా, ఇప్పటిదాకా దర్శనం లేదు సార్ది. మరి ఏ వార్త దేని పోయిండో ఏం ఘనకార్యం చేస్తున్నాడో కదా. Long choy, beef for black choy, seafood kadak choy, beef for darjeeling choy, ilachi choy. ఏ ఫర్ అల్లం చాయ్, బీ ఫర్ బ్లాక్ చాయ్. ఇదేం పాట వింతగున్నది. ఓ ఎగురుడు, జరా ఎగురుడు ఆపి వార్తని తెచ్చినవో చెప్పేది ఉన్నదా? ఏ వాణి దా చాయ్ తాగుతావా? వార్త చేస్తాను పోయినోన్వి గా చాయ్ బండి కాడ ఏం చేస్తున్నావు ఎగురుకుంటా? అయ్యో చెప్పుడు మర్చిపోయినా, చాయ్ దినోత్సవ శుభాకాంక్షలు. చాయ్ దినోత్సవమా? ప్రపంచ చాయ్ దినోత్సవం ఇవాళ. అందుకే అన్నదానం లాగా చాయ్ దానం చేస్తున్నా అందరికి. చాయ్కి ఒక దినం పెట్టుడే ఎక్కువ అంటే నువ్వు ఇంకా దానం కూడా చేస్తున్నావా? తలకే ఉందా నీకేమన్నా? ఎండిపోయిన చాపత్త ముఖం వేసుకొని చాయ్ని అంత చీప్గా తీసి పడేస్తున్నావేంది అసలు నువ్వు? చాయ్ చాయ్ అని గట్ల పడిసేస్తారు. అసలు అంతగానం ఏముంటదా చాయ్లా? ఏముంటదా? తలకాయ నొచ్చినప్పుడు చాయ్ తాగితే తగ్గుతుంది, అదే చాయ్ తాగకుంటే తలకాయ నొస్తుంది. పొద్దున లేస్తే పళ్ళు దోముతుండగానే యాదికొచ్చేది చాయ్, సాయంత్రం స్నాక్స్ టైంలో తాగాలనిపించేది చాయ్, మన ఇంటికి ఎవరన్నా వస్తే మర్యాదకు పోసేది చాయ్, మనం ఒకరింటికి పోయినా పోసేది చాయ్, నలుగురు దోస్తులు కలిస్తే ముచ్చట కన్నా ముందు ఆర్డర్ ఇచ్చేది చాయ్. అంతెందుకబ్బా, ఎవరన్నా చచ్చిపోతే ఏడ్చేటోళ్లకు జర గొంతు తడుపుకో అని తాగిపిచ్చేది చాయ్. చాయ్ అంటే పానీయం కాదు, ఒక ఎమోషన్. అబ్బి చూసినావా చాయ్ గురించి తెలవగానే ఎట్లా సప్పట్లు కొడుతున్నావో. సర్లే, నీకు కూడా చాయ్ దినోత్సవ శుభాకాంక్షలు. అట్లా రా దారికి. ఇవాళ చాయ్ దినోత్సవం అని చాయ్ల పేర్లతోటి ఒక పాట గైగట్టిన వింటవా? మొదట్లో వాడినావు కదా ఏదో ఏ ఫర్ అల్లం చాయ్ అని, అదేనా? ఇది ఇంకోటి విను. Long choy, ilachi choy, lemon choy, sonti choy, miriyala choy, masala choy. బాగున్నది కానీ వార్త ఏందో చెప్పిగా. అరే ఎప్పుడు చూడు వార్తలేనావా అని, జర రిలాక్స్ కావాలి అప్పుడప్పుడు. తెస్తది ఇక్కడ చాయ్ దానం అయిపోగానే. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్పి గిట్లనే తప్పించుకుంటావులే. దానం చేస్తున్నావు మంచిదే గాని పైసలు కట్టకుంటే అందరు తాగిన గ్లాసులు నీతోనే గడిగిస్తారు చూసుకో. అప్పుడు అల్లం చాయ్ తాగిన గ్లాస్ కడిగినా, ఇలాయచీ చాయ్ తాగిన గ్లాస్ కడిగినా అని ఇంకో పాట వాడాల్సి వస్తుంది. గమ్మతుంటాయి ఈ స్పెషల్ డేలు. 365 రోజులకు 365 రోజులు ఏదో ఒక స్పెషల్ డే ఉంటేనే ఉంటది, ఏదో ఒకటి కదా. బం చిక్కు బం బం చేయి బాగా, ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగా ఉంచు తీగలాగా. అబ్బా పాట ఏమో గాని యోగా చేస్తేనైతే మస్తు ఆరోగ్యంగా ఉంటారు కదా నుల్లా. అందుకే కాకినాడలా ఇంకో చాలా మంది కలిసి యోగా చేసిండ్రు. అందరూ మంచిగానే యోగా చేస్తున్నారు కానీ నడిమిట్లేవలో ఆరామ్స్గా అత్తగారింట నిల్చున్నారు కదా యోగా చేయకుండా. ఓ కెమెరా అన్న, అటు దింపు కెమెరా. అయ్యో నిమ్మకాయల చిన్నరాజప్ప సారు ఎందుకో గడ్డంకోకుండా నిల్చున్నాడు. ఏంది సారు అందరు యోగా చేస్తుంటే మీరేమో నిల్చుని అట్లా చూస్తారు, నడుముంచ రావట్లేదా ఏంది? అందరు చేతులు మీదికి లేపుండ్రు ఇప్పుడు. అరే మళ్ళేంది సారు చేతుల మీదకి ఎత్తిర్రు మంచిగానే, మళ్ళీ అప్పుడే దించి అట్లా చూడబడుతుంది. అది కూడా కష్టమే ఉన్నట్టున్నది సార్కు. నెక్స్ట్ అయితే మంచిగా చేయాలి సార్. మరి
అయితే చలో ఇక మొదలు పెట్టుండ్రి ఇక. ఏ వంచూరి సార్, ఇంకొంచెం వంచూరి. ఆహా, ఇంకొంచెం. వంగలే సార్, ఇంకొంచెం. అబ్బో, ఇది కూడా అయ్యేటట్లేదు కదా మీతోనే. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా కాకినాడలో కట్టన్ రైజర్ కార్యక్రమం పెడితే ఆడికి పోయిన పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సారు యోగా చేసేందుకు ఇంత ఇబ్బంది పడ్డాడు పాపం. కొన్ని అల్కగా ఉన్నాయి మీద మీద చేసినా ఇంకొని చేసేందుకైతే మస్తు అంటే మస్తు తిప్పల పడ్డాడు. సార్కి అలవాట్లేదు కావచ్చు. ఓ జనాలు, ఇది చూసైతే మీరు నవ్వకోరు ప్లీజ్. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు పోను పోను కూటమి సర్కారు అసలు రంగు బయటపడుతుందిలా. ఇంతకు ముందు 5,000 కాదు, మేం గెలిస్తే 10,000 ఇస్తాం అని వాలంటీర్లను నమ్మించి ఆయనతో గెలిచినాక మొత్తానికి వీకేసిర్రు. ఇక ఇప్పుడు నెల నెలా ఇంటికాడికి పోయి బియ్యం ఇస్తున్న రేషన్ బండ్లకు సూటి పెట్టిర్రు. 1 తారీఖు నుంచి రేషన్ బండ్లు బంద్. చలో రేషన్ డిపో అనుకుంటా అందరూ మళ్ళా డిపోల ముందు లైన్లు నిలుసోవాలి అని తీర్మానం చేసిర్రు. ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టున్నది కూటమి సర్కారు పని. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ పని చేస్తే ఇప్పుడు దానికి ఉల్టా చేస్తున్నది. ప్రజలకు పనికొచ్చే పథకాలు వీకేస్తున్నది. ఇప్పటికే వాలంటీర్లను నిండా ముంచిన కూటమి ఇప్పుడు రేషన్ బండ్లకు సూటి పెట్టింది. రేషన్ డిపోల ముందు గంటలు గంటలు లైన్లో నిల్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు వడుకుంటా లేసుకుంటా తిట్టుకుంటా మొత్తుకుంటా వాళ్ళ వంతు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూసుకుంటా అవస్థలు పడే జనాలకు ఆ బాధ లేకుండా ఇంటికాడికే రేషన్ ఇచ్చే సౌలభ్యం కల్పించింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇప్పుడు ఆ స్కీమ్ కు ఎసరు పెట్టింది కూటమి. చల్, ఇంటికాడికి తీసుకొచ్చి ఇచ్చుడేంది, నడువుండి డిపోకే పోయి తెచ్చుకోండి అని కొత్త రూల్ పాస్ చేసింది. జూన్ 1 తారీఖు నుంచి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు డిపోకు పోయి లైన్లో నిలుచొని బియ్యం తెచ్చుకోవాలన్నట. అగో నాదేంలా సార్ చెప్తున్నాడు ఈ నుండి. జూన్ 1 తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఏపీలో ఇప్పుడు ఏడ చూసినా బెల్ట్ షాపులు అవపడుతున్నాయి. కొన్ని ఏరియాలల్లా ఇట్లా ఫోన్ కొడితే అట్లా మందు సీసాలు ఇంటికాడికే తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తున్నారు. మందైతే డోర్ డెలివరీ చేస్తున్నారు గాని ఇన్నొద్దులు డోర్ కాడికి తెచ్చిచ్చిన బియ్యం మాత్రం డిపోకు పోయి తెచ్చుకోవాలంటున్నారు. ఖేల్ కథం దుకాణం బంద్. ఇంకేమున్నదిగా 1 తారీఖు నుంచి అందరూ జయము జయము చంద్రన్న అనుకుంటా మళ్ళా రేషన్ డిపోల ముందు క్యూలో నిలుచోవాలి. మంచి ప్రభుత్వం అంటే ఇదేనా అని అంటున్నారు పబ్లిక్. రోడ్ల మీద బైక్ నడుపుకుంటూ పోయేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు పాటించాలి? తలకు హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్గా పోవద్దు, సిగ్నల్స్ దగ్గర ఆగాలి, ఎడమ చేయి బాజే పోవాలి కదా. కానీ అదే గిడో కాడ బండి నడిపేటాయనే ఇష్టం ఉన్నట్టు పోతుంటే వెనక కూర్చున్న ఆమె చూడుండ్రి ఏం చేస్తుందో. ఛీ, ముంగట బండి నడిపేటోని తలకాయకి హెల్మెట్ లేదు, వెనక కూర్చున్నామకి అసలు తలకాయ లేనట్టున్నది. అందుకే బండి నడుపుతుంటేనే వెనక నుంచి ఎట్లా కొడుతున్నదో చూడుర్రి. 1 2 3 అగో పక్క కాపాయింట్ ఆపకపోయేసరికి మళ్ళా దంచుతున్నది. 4 5 6 7 8 9 10 11 12 13 ఇట్లా బండి పొయ్యేది పోగానే 20 చెప్పు దెబ్బలు దానిక దంచింది వెనక కూర్చున్నామే. మరి ఇట్లా కొడుతుంటే బండికి ఇట్లా అదుపు తప్పి కింద పడితే 2 కాలు రెక్కలు ఇరగాయా, కొంచెం అని ఉన్నది ఐళ్ళకు తలకాయ. మరి ఇది ఎక్కడంటే మన కాడేం కాదు కానీ బెంగళూరులా. మరి వీళ్ళిద్దరు ఏమవుతారో ఏం జవడం పెట్టుకున్నారో తెలియదు కానీ ఇట్లా రోడ్డు మీద పోతుంటే ఆయన బండి నడుపుడు ఈ వెనక కొట్టుడు ఇట్లనే సాగింది వీళ్ళ ప్రయాణం. ఇక దీన్నంతా వెనక బండి మీద వచ్చిన ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతున్నది. మరి బెంగళూరు పోలీసులు దీని మీద ఎట్లా స్పందిస్తారో ఏమో తెలియదు కానీ రోడ్ల మీదనైతే ఇటువంటి ఆటలు ఆడద్దు అని చాలా మంది అంటున్నారు. ఎందుకనంటే జాగ్రత్తగా పోతేనే ఎన్ని యాక్సిడెంట్లు అయితేనే చూస్తలేమో మనం. అంతెందుకు మన హైదరాబాద్ అవుట్స్కట్లనే చూడుర్రి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో. అబ్బా గుద్దుకునే అయిపో. కారు స్లోగా ఉన్నా అయిపోవు, ఈ డీసీఎం వ్యాన్ స్లోగా ఉన్నా అయిపోవు. 2 స్పీడ్లు ఉండేసరికి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇది హయత్ నగర్ కుండ్లూరు దగ్గర కార్లు ఉన్న 3 చనిపోయారట. ఇంకొకరికి సీరియస్ ఉంటే దవాఖానకు వేసుకపోయారట. కానీ చూసిన రానుల్లా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకే ఇట్లా ఆటలాడు బండ్ల మీద పోతుంటే కొట్టుకోండు ఇటువంటి అయితే వెయ్యకుర్రి. ఎవరన్నా ఇట్లా చేసిన వాళ్ళు ఉంటే ఆయన్నే ఆపి తగిన బుద్ధి చెప్పుర్రి, సరేనా? మేం మాటలు చెప్తాం, కాకపోతే పనులు చేయం.
మేము అధికారంలో లేకుంటే అన్ని మాట్లాడతాం, కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం పనులు చేయం అన్నట్టే ఉన్నది ఈ కూటమి సర్కారు పాలన. అరే అంతకు ముందేమో గుంతల రోడ్లు అనుకుంటా ఆ గుంతలనే పండి బొర్లినంత పనిచేసిన లీడర్లు ఇప్పుడు అవే గుంతల రోడ్లను కనీసం చూసులు కూడా చూస్తలేరట. పంచర్ అయిన పాత బస్సును పార్కింగ్ చేస్తే దాని టైర్లు మట్టిలనే ఊరుకపోయినట్టున్నాయి కదా నువ్వులా చూస్తుంటే. అట్లనే పార్కింగ్ చేసి పెట్టిన పాత బస్సు అనుకుంటే మీరు కూడా ఈ బురదల కాలేసినట్టే. ఎందుకంటే ఈ అధ్వానమైన రోడ్డు చేయబట్టి ఈ బస్సు ఇట్లా బురద గుంతలది పడిపోయింది. ప్రాణాలతో చెడగలు వాడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపం చేసుకున్నా కనీసం స్పందించకుండా 3 మీటర్ల లోతు మట్టితో మళ్ళీ ఇదే మట్టితో కప్పెట్టేసి అగో అదేందుల్లా ఈ కూటమి సర్కార్ల రోడ్లు చిక్కుమని మెరవాలే కదా అన్నట్టు అధికారంలో లేకముందు రోడ్ల గురించి పవన్ కళ్యాణ్ ఏమో అన్నట్టు గుర్తే. మా తాడేపల్లి గుడిలో రోడ్లు లేవు, మాయాబజార్ పాటేసుకుంటూ వస్తున్నాను. అట్లనే చంద్రబాబు కూడా ఏమో మాట్లాడిండే. అదే నేషనల్ హైవే దిగితే మన దుర్మార్గుడు రోడ్లు కనబడొస్తాయి. మరి ఇప్పుడు వీళ్ళే అధికారంలో ఉండే అట్లాంటప్పుడు రోడ్లు ఎట్లుండాలి? బస్సు స్టార్ట్ చేయకపోయినా నున్నటి రోడ్డు మీద పరుగులు తీయాలి. కానీ ఇట్లెందుకు దిగబడ్డది అంటే పైన పటారం లోన లొటారం అన్నట్టు. అది మాటలైనా పనులైనా రోడ్లు మేము సూపర్ వేస్తున్నాము అని మాటలు చెప్తున్నారు తప్పితే అవి వేసిన దాఖలాలు అయితే పెద్దగా కనబడతలేవు. వేసినా అదంతా డొల్లా. అందుకే రాజోలు నియోజకవర్గం చింతలపల్లి మెయిన్ రోడ్డులో ఈ సర్కారులోనే గొయ్యి దవ్విండ్రు, ఈ సర్కారులోనే గొయ్యి ఊడిసిండ్రు. కానీ తీరా ఒక్క శినుకు వానకే ఇట్లా కుంగిపోతే బస్ ఆన్లు అనేది పడ్డది. ఇంకా నయ్యం పెద్ద ప్రమాదం జరగలేదు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో ఏం సమాధానం చెప్తారో ఈ కూటమి సర్కారు వాళ్ళు చూడాలిగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండది అని చాలా మంది పనోళ్ళు వాళ్ళింట్లా వీళ్ళింట్లా పని చేసుకుంటా కాలం వెళ్ళదీసేటోళ్ళు. ఎవరి ఉపాధి వాళ్ళది, అంతే కదా. అయితే పెరుగుతున్న టెక్నాలజీ పాపం ఆ పని మనుషుల పొట్ట కూడా కొడుతుందిలా. అదెట్లా అంటే పని మనిషి రోబోలు కూడా వచ్చేసినాయి మార్కెట్లకి. చూసినరా రోబో ఏమేం చేస్తున్నదో? చెత్తెత్తి పోస్తున్నది, వంట పని చేస్తున్నది, సామాన్లు సర్దుతున్నది, వాక్యూమ్ చేస్తున్నది. ఈ పని ఆ పని అని కాదు, ఒక మనిషి ఎన్ని రకాల పనులు అయితే చేయగలుగుతారో అన్నీ ఒక్క రోబోనే చేస్తున్నది. ఇందుకోసమే అన్నది పని చేసేటోళ్ళ పొట్ట కొట్టేదందుకు వచ్చింది రోబో అని. మరి అంతే కదా, అన్ని పనులు చేసేదందుకు రోబో ఉన్నాక దానికి జీతం ఇచ్చుడే లేనప్పుడు ఇట్లాంటి రోబోలు మార్కెట్లకు వస్తే చాలా మంది రోబోలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కదా. ఇక అది చేయంగా వంట పని చేసేటోళ్ళకు పని వాయే, ఇంటి పని చేసేటోళ్ళకు పని వాయే. ఇట్లా ఎంతమందికి పని పోతుంది ఏం కథ? అంటే టెక్నాలజీ పేరు మీద మన కంట్లో మనం పొడుచుకున్నట్టే. కానీ ఏం చేస్తాం, పరిగెడుతున్న కాలానికి తగ్గట్టుగా మనం కూడా ఉరకాలి కదా. మరి అందుకే ఇట్లాంటి రోబోలు తయారు చేస్తున్నాం. ఆయన ఇట్లాంటి రోబోలు ఏమో నగ్వ సగ్వ కచ్చేటి అది ఇవ్వండి, లక్షల రూపాయలు ఉంటాయి. అంతంత పెట్టి ఎట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు చక్కగా. అంతేగాని ఇట్లాంటి మిషన్ల మీద ఆధారపడరు. ఇవి ఎంతైనా కానీ బగ్గా బలిసిన వాళ్ళు ఇళ్ళల్లో కొనుక్కొని పెట్టుకునేటే మన సొంటోళ్ళకి ఏం కాత్తిండ్రి అనుకోబట్టిర్లే మామూలు జనాలు. అంతేలేండి, దేంట్లోనైనా మంచి షెడ్డర్ ఉండుంటాయి, మంచి వరకు పట్టించుకుంటా అయిపోయి జర నిమ్మతంగా ఉండొచ్చు అట్లయితేనే కదా.